Sairam everyone. With the divine blessings of our beloved Bhagavan, we, the youth wing of Sri Satsai Seva Organization, Medchil Malkajgiri District, Telangana, welcome everyone to the online satsang, Premamutam, the divine essence of eternal love. So for today, we have Sri Rajesh Dudu Garu, our Sai brother, graduated from Sri Satsai Institute of Higher Learning Prashantilayam campus in the year 1997 with the gold medal in FMF. He is working as a vice president and a practice leader of blockchain and cybersecurity at Tech Mahindra and lives in Hyderabad. He has involved in various social work through industry bodies like NASSCOM and various NGOs. He has a significant contribution through mentoring of students, corporate executives, and startup founders, and has been advocating the motto "Helper Heart." Jai Sai Ram. The stage is set for you, sir. Okay. Om Shri Sai Ram. Sai Ram and pranams to everyone. I want to start with a small shloka. Sai Madhye Stitam Vishwam, Vishwam Madhye Stito Sai. Sai Vishwam Nacha Anyoshti, Tasmai Sri Sai Guruve Namaha. Humble pranams at the lotus feet of Bhagwan, and greatly thank the Samiti people who gave me an opportunity to speak today and share my experiences with Bhagwan. మేము చిన్నప్పుడు సంగారెడ్డిలో నివసించే వాళ్ళము. అప్పుడు మా ఇంటి పక్కన ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళ అబ్బాయిని షిర్డీ సాయి బిల్డింగ్ మీద నుంచి పడిపోయినప్పుడు ఆయన కాపాడారు అనమాట. సో ఆయన గురించి షిర్డీ సాయి బుక్స్లో కూడా రాసి ఉంది అబ్బాయి గురించి. ఒకరోజు అబ్బాయి కైట్ ఎంబడి పరిగెడుతూ బిల్డింగ్ మీద నుంచి ఇంకో బిల్డింగ్ మధ్యలోకి పడిపోయారు. అది దాంట్లో ఒక మనిషి దూరేదానికి స్పేస్ కూడా ఉండేది కాదు. అప్పుడు ఆ బాబుకి ఏమీ కాకున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఆ బాబుని అడిగితే, ఎలా నిన్ను ఎవరు కాపాడారు, నీకు చిన్న గాయం కూడా తగలలేదు అని అడిగితే, అప్పుడు ఆ బాబా వచ్చి నన్ను కాపాడారు అని చెప్పారనమాట. వాళ్ళ బాబా ఎవరు అని అన్ని ఫొటోస్ చూపిస్తున్నప్పుడు, షిర్డీ సాయి ఫోటో చూపించినప్పుడు ఆ బాబు ఇతనే వచ్చి నన్ను కాపాడారు అని చెప్పారు. అప్పటి నుంచి వాళ్ళు ఎంతో పెద్ద షిర్డీ సాయి భక్తులు అయ్యారు. వాళ్ళ వల్ల మేము షిర్డీ సాయి ఒక ఫోల్డ్లోకి వచ్చాము. చిన్నప్పటి నుంచి షిర్డీ సాయి భజన్లు కానీ, షిర్డీ సాయి గుడికి వెళ్ళడం కానీ, షిర్డీకి కానీ వెళ్ళడం చాలా జరుగుతూ ఉండేది. అలా కాలం అలా గడిచిపోయింది. ఒకరోజు మా మదరు పడుకునేటప్పుడు మీరు దేవునికి దండం పెట్టుకోవాలి, అట్లా దండం పెట్టుకుంటే అంత బాగానే జరుగుతుంది అని చెప్పారనమాట. అప్పుడు చెప్పినప్పుడు మేము పిల్లలము ఏ దేవుడికి దండం పెట్టుకోవాలో తెలియక, స్వామి అందరినీ బాగా ఉండేటట్టు చూడండి, మమ్మల్ని బాగా ఉండేటట్టు చూడండి అని చెప్పేవాళ్ళం. దాని తర్వాత ఎప్పుడైతే నేను ఇది MBA అడ్మిషన్స్కి తయారవుతూ ఉన్నానో, అప్పుడు మా కజిన్ పాకాల అనే ఊరు మాది, సొంత ఊరు. ఆ పాకాల ఊర్లో మా కజిన్ ఉండేవాడు అనమాట. వాళ్ళ తాతగారు అంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్, ఆయన స్వామి దగ్గర ఎప్పటి నుంచో స్వామి దగ్గర సేవలు చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా స్వామికి పాదుకలు తయారు చేస్తారు. అంటే ఇది చెన్నైలో వాళ్ళకి జ్యువెలరీ బిజినెస్ ఉంది. వాళ్ళు పాదుకలు తయారు చేస్తూ ఉండేవారు. అప్పుడు మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా ఊర్లో మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, తను ఇట్లా పుట్టపర్తిలో కాలేజ్ ఉంది, ఆ పుట్టపర్తి కాలేజ్లో ఇది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవుతుంది, నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, నువ్వు కూడా రాయి అని ఒక సలహా ఇచ్చాడనమాట. అప్పుడు దాకా నాకు పుట్టపర్తి యూనివర్సిటీ గురించి తెలీదు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ లేదా నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరు అక్కడ చదివిన వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడో ఒకటో రెండో సార్లు వినుంటాను, కానీ అంతగా దాని గురించి అంతగా గమనించలేదు. సో మా కజిన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు కాబట్టి నేను కూడా ఎగ్జామ్కి అపియర్ అయ్యి నేను పుట్టపర్తికి వెళ్ళి ఎగ్జామ్ రాసి, అది
అన్‌ఫార్చునేట్‌లీ మా కజిన్‌కి సీటు రాలేదు పుట్టపర్తి కాలేజ్‌లో. నాకు సీటు వచ్చింది. నేను అప్పుడు ఐఐఎమ్స్ తర్వాత మిగతా కాలేజెస్‌కి కూడా చాలా చాలా చోట్ల ఎగ్జామ్‌కి అపియర్ అయ్యాను. అందులో ఎక్కడ సీటు రాలేదు. అప్పుడు పుట్టపర్తి కాలేజ్‌లో ఇంకా చదువుదామని నిర్ణయించుకున్నాననమాట. అప్పుడు మాకు ఆ రోజుల్లో జాయిన్ అయ్యే ముందర బెంగుళూరులో సమ్మర్ కోర్సెస్ అని ఉండేవి. సో, సెలెక్ట్ అయిన తర్వాత సమ్మర్ కోర్స్‌కి నన్ను ఇన్వైట్ చేసున్నారు. అది ఫస్ట్ టైమ్ స్వామిని అప్పుడు సమ్మర్ కోర్స్‌లో బృందావన్ క్యాంపస్‌లో సమ్మర్ కోర్స్ జరుగుతున్నప్పుడు స్వామిని చూడడము అది ఫస్ట్ టైమ్. ఫస్ట్ టైమ్ స్వామిని చూసినప్పుడు నాకు ఇది ఒక కల గుర్తుకు వచ్చింది. ఇది పుట్టపర్తి ఎగ్జామ్ రాసే ముందర ఒకసారి నాకు కల వచ్చింది. ఆ కల ఏంటంటే, ఆ కల్లో ఎవరో ఒకాయన తెల్ల దుస్తులు వేసుకొని, వైట్ రోబ్ వేసుకొని నాకు గోల్డ్ మెడల్ ఇస్తున్నట్టు ఒక కల వచ్చిందనమాట. ఆ కల్లో ఉన్న మనిషే అంటే ఆ కల్లో ఉన్న పర్సనే స్వామిగా గుర్తించి అప్పుడు చాలా సంతోషపడ్డాను. సరే ఈ విధంగా స్వామి దగ్గరికి రావాల్సి వచ్చిందని అనుకున్నాననమాట. అప్పుడు ఇది సమ్మర్ కోర్స్‌లో స్టూడెంట్స్‌కి పొద్దున క్లాసెస్ అయ్యేవి ఆడిటోరియంలో. ఈవినింగు క్లాసెస్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ సేవ చేస్తూ ఉండేవారు. కొంతమంది హాస్టల్‌లో కూర్చొని ఏదో చర్చలు, జనరల్ నాలెడ్జ్ గురించి, దాని తర్వాత స్వామి యొక్క మహిమల గురించి చెప్తూ ఉండేవారు. ఒకరోజు నేనేం చేశానంటే హాస్టల్ రూమ్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు సడెన్‌గా అందరూ నాయిస్ వస్తా ఉన్నిందనమాట. అందరూ ఇది స్వామొస్తున్నారు. వెళ్ళండి. ఇది ఏదైనా పని చేయండి అని. సో, నాకప్పుడు అంతగా ఆహ్, తెలీదనమాట. ఏ సర్వీస్ చేయాలి? ఏమి చేయాలి? నేను దేనికి అప్పుడు మేబీ ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే ఆఫ్ ద సమ్మర్ కోర్స్. అప్పుడు ఇంకా ఆలోచించుకోలేదు. ఏం చేయాలో తెలియలేదు. అందరూ అట్లా చెప్పంగానే స్వామొస్తున్నారు అంటే నేను సరే అని ఒక వైపు పరిగెత్తాను. ఆ వైపు పరిగెత్తినప్పుడు అక్కడ ఇది సమ్మర్ కోర్స్‌లో అటెండ్ అయ్యేవాళ్ళు స్టూడెంట్స్ కానీ, స్టాఫ్ కానీ, టీచర్స్ కానీ ఆర్ బయట నుంచి వచ్చే వాళ్ళ విజిటర్స్ కానీ వాళ్ళందరికీ భోజనాలు ఏర్పరిచి దాని తర్వాత ఆ గిన్నెలు వాష్ చేసే ఏరియా. సో, నాకు ఇంకెక్కడికి ఎళ్ళాల్సిన అటు వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా దట్స్ మై ఫస్ట్ ఇనిషియేషన్ ఇంటూ సేవ. సో, నేనక్కడెళ్ళి అక్కడ నిల్చొని ఉన్నాను. అక్కడ అందరూ గిన్నెలు వాష్ చేస్తా ఉన్నారనమాట. అప్పుడు అప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ గిన్నెలని ముట్టుకునే ముందర ఒక ఈగో అనేది ఏదైతే ఉంటుందో, ఆ ఈగో అసలు అలో చేయలేదు. అలా 1, 2 నిమిషాలు కొంచెం కష్టంగా అనిపిచ్చింది. ఏదైతే ఏదైతే ఏమి అని అప్పుడు చేతులు ఆ బకెట్‌లో పెట్టి అక్కడ ఉన్న గిన్నెలు, వాడిన గిన్నెలు, యుటెన్సిల్స్ అవన్నీ తోమడం జరిగింది. ఆర్ ఆ సేవ చేసిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చిందంటే, అది మనము చెప్పడానికి చాలా కష్టం. దట్ సాటిస్ఫాక్షన్ క్యాన్ ఓన్లీ బి ఎక్స్‌పీరియన్స్‌డ్. ఇట్ కెనాట్ బి ఎక్స్‌ప్లెయిన్డ్. సో, అలా ఇంకా నిర్ణయించుకున్నాను. సరే ఇదేదో చాలా బాగుంది. దీ ఇట్లనే మనము సాగుదాము. రోజు వచ్చి ఇక్కడ సేవ చేద్దాము అని అట్లా కొన్ని రోజులు మేబీ 3, 4 డేస్ అట్లా సేవ చేయడం మొదలైంది. ఇంకొక రోజు ఆహ్, అది చిల్డ్రన్ అక్కడున్న బాయ్స్ వాళ్ళేమన్నారంటే, "స్వామి ఫోటోస్ ఇస్తున్నారు. ఫోటో ఆపర్చునిటీకి నువ్వు" అంటే ఇది ఎవరైతే క్లీనింగ్ చేశారో వాళ్ళకే ఆ ఆపర్చునిటీ ఉంది. సో, క్లీనింగ్ చేసిన వాళ్ళందరూ అక్కడ ఆహ్, గార్డెన్‌లో అసెంబుల్ అవ్వండి. ఆ గార్డెన్‌లో అసెంబుల్ అయిన తర్వాత స్వామి ఫోటో ఇస్తారు అని చెప్పారు. ఓ 4, 5 డేస్ తర్వాత మీరు ఏదైతే ఇన్విటేషన్‌లో చూసారో, ఆ ఫోటోకి నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సో, ఇది మేబీ స్వామీస్ వే ఆఫ్ ఎంకరేజింగ్ సేవ అని అనుకోని చాలా సంతోషపడ్డాను. ఆ ఆపర్చునిటీ దొరికినందుకు చాలా సంతోషపడ్డాననమాట. దాని తరువాత మేము సమ్మర్ కోర్సెస్ తర్వాత మేము పుట్టపర్తికి బృందావన్ నుంచి పుట్టపర్తికి బయలుదేరడం జరిగింది. ఎందుకంటే ఎంబీఏ తర్వాత ఎంఎఫ్ఎం క్లాసెస్ పుట్టపర్తి ప్రశాంతి నిలయం క్యాంపస్‌లోనే జరిగేవి. సో, అట్లా కాలేజ్‌లో అడ్మిట్ అయిపోయి అక్కడ అలా డైలీ పొద్దున క్లాసెస్ జరిగేవి. ఈవినింగు దర్శన్‌కి వెళ్ళేవాళ్ళం.
అలా అలా వెళ్తూ ఉన్నాము. సుమారుగా క్లాసెస్ జూన్ మంత్‌లో స్టార్ట్ అయ్యి, మేలో సమ్మర్ కోర్స్ అయిపోయింది. దాని తర్వాత జూను ప్రశాంతి నిలయం క్యాంపస్‌కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. ఆగస్ట్ 9థ్ దర్శన్‌లో నేను ఆ రోజు కూర్చొని ఉన్నాను. నాకు డేట్ ఎందుకు బాగా గుర్తుందంటే ఆగస్ట్ 10థ్ ఇస్ మై బర్త్‌డే. సో, ఆగస్ట్ 9థ్ దర్శన్‌లో కూర్చున్నప్పుడు స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియం నుంచి వచ్చి దర్శనమిచ్చి ఇంటర్వ్యూ రూమ్‌కి వెళ్లారు. వెళ్తున్నప్పుడు నా పక్కన మహేష్ కుల్కర్ణి అని నా క్లాస్‌మేట్ కూర్చొని ఉన్నాడనమాట. తను చెప్పాడు, "అరేయ్! నువ్వు గమనించలేదు, స్వామి నిన్ను చూసారు, చూసి నవ్వారు. స్వామి నీ దగ్గరికొస్తారు" అని చెప్పాడనమాట మహేష్ కుల్కర్ణి. తను తన బ్రదరు చాలా ఫామ్‌లోకెళ్లారు. ఇప్పుడు ప్రస్తుతం స్వామి ద్వారా ఇప్పించిన జాబ్ ఇండోనేషియాలో ఆయన జాబ్ చేస్తున్నారు. సాయి లక్ష్మి ఇండస్ట్రీస్‌లో తను జాబ్ చేస్తున్నారనమాట. అప్పుడు మహేష్ కుల్కర్ణి చెప్తే నేను అనుకున్నాను, ఓకే. నాకు స్వామితో మాట్లాడే అర్హత లేదు. సో, స్వామి ఎందుకొస్తారు? నా దగ్గరికి ఎందుకొస్తారు? రారులే స్వామి నా దగ్గరికి అని క్లాస్ వర్క్ ఏదో ఉంటే, ఆ క్లాస్ వర్కు దర్శన్‌లో కూర్చొని క్లాస్ వర్క్ చేస్తూ కూర్చుంటే సడెన్‌గా అందరూ నిశ్శబ్దమైపోయారు. నిశ్శబ్దమైపోయినప్పుడు తల ఇట్లా ఎత్తి పైకి చూస్తుంటే బుక్‌లో రాసుకుంటుంటే స్వామి నా ముందర ఉన్నారు. స్ట్రెయిట్ స్వామి నా ముందర ఉండి, స్వామి నన్ను సూటిగా చూస్తూ ఉన్నారనమాట. ఆ క్షణంలో ఏమి మాట్లాడాలో అసలు బోధపడలేదు. అసలు మాటే రాలేదు. మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది. స్వామి ఏమడుగుతారో, నా పాస్ట్ గురించి ఏమి చెప్తారో, నేను ఏమి చేశానో, ఏదైనా తప్పులు నేను చేసి ఉంటాను అని లోలోపల భయపడుతూ ఉన్నాను. దాని తర్వాత మైండ్ కంప్లీట్‌లీ బ్లాంక్ అయిపోయింది. బ్లాంక్ అయిపోయినప్పుడు స్వామి నాతో మాట్లాడడం మొదలెట్టారు. మాట్లాడుతూ స్వామి అన్నారు, "ఇంటర్వ్యూకి నువ్వొచ్చావు. ఇంటర్వ్యూ చాలా బాగా చేశావు. కానీ నువ్వు ఒక టై యేసుకొనొచ్చావు ఇంటర్వ్యూకి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది టై. ఆ టైని నేను బాగా గమనించాను" అని చెప్పారనమాట. నాకసలు ఏమీ అర్థం అవ్వటం లేదు. స్వామి ఏమంటున్నారో ఏమీ అర్థం అవ్వట్లేదు. కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకో తెలీదు. అదయిపోయిన తర్వాత స్వామి అన్నారు, "ఇంకొకటి నీకు చెప్పాలి. నీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది. ఆ బ్యాంక్ బ్యాలెన్స్‌ని నువ్వు పెంచాలి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్‌ని పెంచాలి. దాని మీద నువ్వు ధ్యాస పెట్టాలి" అని చెప్పారు. అని చెప్పి తర్వాత క్లాసెస్ ఎలా అవుతున్నాయి, హాస్టల్‌లో ఎలా ఉంది, అదంతా దాని గురించి అంతా తెలుసుకున్న తర్వాత స్వామి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదు. ఇది దర్శన్ అయిపోయింది. దర్శన్ అయిపోయి హాస్టల్‌కెళ్తున్నప్పుడు అందరూ స్టూడెంట్స్ అందరూ వచ్చి, "స్వామి నీతో మాట్లాడారు, స్వామి నీతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఏం చెప్పారు? ఏంటి? ఏంటి?" అని అడగడం మొదలెట్టారు. నాకు అదంతా ఒక మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోయిందనమాట. మ్యాజికల్ ఎక్స్‌పీరియన్స్ ఎప్పుడూ ఊహించలేదు ఒకరోజు స్వామి వచ్చి నాతో మాట్లాడతారని. సో, నాకు ఇది అర్థం అవ్వలేదు. టై యేసుకున్నారు. కలర్‌ఫుల్ టై ఎందుకన్నారు స్వామి అట్లా? వైట్ డ్రెస్ యేసుకొనే కదా మేమంతా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యింది. సో, టై ఎక్కడి నుంచొచ్చింది? ఈ కలర్‌ఫుల్ టై ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎందుకు స్వామి నాతో మాట్లాడారు? స్వామికి నా బ్యాంక్ బ్యాలెన్స్‌కి ఏంటి లింక్? అని ఇవన్నీ మైండ్‌లో అట్లా ప్రశ్నలు అలా ఉన్నాయి. మాకు భాగ్య సార్ అని ఒక సార్ ఉండేవారనమాట. ఇంకా ఉన్నారు ఆయన. ఆయన అక్కడ మాకు ఒక సబ్జెక్ట్ టీచ్ చేసేవారు. అది కాకుండా మా హాస్టల్‌లో ఆయన హోమియోపతి ప్రాక్టీస్ చేసేవారనమాట. ఆయన చాలా పెద్ద భక్తుడు స్వామికి. చాలా చాలా అనుభవాలున్నాయి స్వామితో ఆయనకి. సో, అప్పుడు నేను భాగ్య సార్ దగ్గరికి వెళ్తే భాగ్య సార్ అన్నారు, "నాకు తెలుసు నాకు నిన్ను అడగాలనే ఉన్నింది స్వామి నీతో ఏం మాట్లాడారో. కానీ నాకు తెలుసు నువ్వు ఒకరోజు వస్తావు నా దగ్గరికి. వచ్చి అడుగుతావు" అని. అప్పుడు భాగ్య సార్‌ని అడిగాను. "సార్ ఇట్లా కలర్‌ఫుల్ టై అన్నారు సార్. అసలు టై అయితే నేను వేసుకొనే లేదు సార్. మరి స్వామి కలర్‌ఫుల్ టై ఏంటి సార్ అది" అంటే అప్పుడు ఆయన అన్నారనమాట. "కలర్‌ఫుల్ టై అంటే టై టు ద వరల్డ్‌లీ లైఫ్. టై టు ద వరల్డ్‌లీ ప్లెజర్స్. టై టు ద వరల్డ్‌లీ లగ్జరీస్. సో, స్వామి నీకేం చెప్పారంటే, ఆ టై అనేది దాని మీద ఒక ఆశ, దాని మీద ఒక వ్యామోహం.
ఏదైతే ఉన్నాయో దాన్ని కట్ చేసుకోవాలి. అంటే లగ్జరీస్ అవన్నీ అలవాటు చేసుకోకూడదు. సింపుల్‌గా ఉండాలి అని ఆయన నీకు ఇండైరెక్ట్‌గా చెప్పారు. దాని తర్వాత మరి బ్యాంక్ బ్యాలెన్స్ గురించి చెప్పారు సార్. మరి నా దగ్గర అకౌంట్ కూడా లేదు. అయితే ఈ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఏంటి సార్ అంటే, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది స్వామి దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్. స్వామి ప్రతి ఒక్కళ్ళ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో, నీ యొక్క బ్యాలెన్స్ స్వామి చెప్పడం ఏంటంటే, నీ బ్యాలెన్స్ స్వామి దగ్గర చాలా తక్కువగా ఉంది. సో, నువ్వు ఆ బ్యాలెన్స్‌ని స్వామి దగ్గర ఒక బ్యాలెన్స్‌ని పెంచాలి. అది ఎట్లా పెంచాలి సార్ అని అడిగితే, ఏదైనా మంచి యాక్టివిటీస్ చేస్తూ, దాని తర్వాత హెల్ప్ చేస్తూ, ఇతరులకు హెల్ప్ చేస్తూ, ఏదైనా ఇది స్వామి ఒక ఫోల్డ్‌లో ఫాలో అవుతూ ఉండి బ్యాంక్ బ్యాలెన్స్ పెంచాలి అని చెప్పారనమాట. సో, దట్ వాస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ స్వామి నాతో మాట్లాడడం. అంటే ఇండివిడ్యువల్‌గా మాట్లాడడం ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్. ఇంటర్వ్యూస్ ఎన్నో వచ్చినాయి. ఎన్నో ఇంటర్వ్యూస్, ఫ్యామిలీ ఇంటర్వ్యూస్ అయినాయి, గ్రూప్ ఇంటర్వ్యూస్ అయినాయి, క్లాస్ ఇంటర్వ్యూస్ అయినాయి. అప్పుడు స్వామి ఇండైరెక్ట్‌గా మాట్లాడడం జరిగింది. కానీ 1 to 1 అనేది అదొకటే. అది ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ దట్ స్వామి హాస్ స్పోకెన్ టు మీ. అది మరపురాని విషయం. అయితే మాకు తర్వాత స్వామి చాలా ఇది కొన్నిసార్లు క్లాసెస్ తీసుకున్నారు. ఆయన మా యూనివర్సిటీకి రావడం జరిగింది. మా క్లాస్ ఇది కాలేజ్‌లో క్లాస్ కూడా తీసుకున్నారు. ఒకసారి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ మీద స్వామి క్లాస్ తీసుకున్నారు. ఆ టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే ఏంటి? టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఎట్లా మనము ఫాలో చేయాలి ఆర్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి? యాస్ పర్ స్వామి టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. యూనిటీ ఇన్ థాట్, వర్డ్ అండ్ డీడ్. డీడ్ అంటే యాక్షన్. అది చెప్తూ ఇలా చెయ్యి తిప్పి ఒక వింతైన పెన్ అండ్ రేజర్ అండ్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అన్నమాట. దాన్ని సృష్టించి దాన్ని కింద నుంచి ఇలా తిప్పితే అది ఫ్యాన్ లాగా వచ్చి ఒక రేజర్ లాగా తయారవుతుంది. దాన్ని మళ్ళీ ఇలా తిప్పితే అది మళ్ళీ ఇట్లా ఫోల్డ్ అయిపోయి ఇలా లోపలికి వెళ్తుంది. చాలా కష్టం. ఎందుకంటే మనకి రేజర్ అనేది చాలా స్టిఫ్‌గా ఉండాలి. ఆ స్టిఫ్‌నెస్ ప్లస్ ఫోల్డింగ్ 2 సాధ్యమైనయి. ఆ ఇన్‌స్ట్రుమెంట్ స్వామి ఏదైతే దాన్ని సృష్టించారో దాన్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని అది ఎట్లా సాధ్యమవుతుందంటే టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ వల్లనే సాధ్యమవుతుంది అని స్వామి మాకు చెప్పారన్నమాట. దాని తర్వాత హాస్టల్‌లో ఉన్నప్పుడు చాలా విషయాలు స్వామి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను. స్వామి యొక్క మిరకిల్స్, స్వామి చేసే అద్భుతాలు గురించి చాలా తెలుసుకున్నాను. మా హాస్టల్‌లో సాయి బృందావనం అని ఒక చిన్న పార్క్ ఉండేది. హాస్టల్ మధ్యలో, కోర్ట్‌యార్డ్ మధ్యలో. ఆ కోర్ట్‌యార్డ్ మధ్యలో ఆ పార్క్ ఒకటే ఒక మనిషి, సరోజ్ ప్రధాన్ అనే క్లాస్‌మేట్ తనొక్కడే చేసేవాడనమాట. నేను ఎంబీఏలో ఉండేవాడిని. తను ఎంఎస్సీ చదివేవాడు. సేమ్ ఇయర్ బట్ డిఫరెంట్ సబ్జెక్ట్. అయితే చాలా సార్లు నేను చూసాను. వీకెండ్స్ కానీ, వీక్ డేస్ కానీ తను చాలా కృషి చేసేవాడు. ఆ పార్క్ దాంట్లో ఎన్నో రకాల చెట్లు, స్వామి విగ్రహము, దాని తర్వాత ఒక చిన్న వంతెన, బ్రిడ్జ్ అవన్నీ తయారు చేసి తను 100% డెడికేషన్, మేబీ 200% డెడికేషన్‌తో ఆయన చేసేవాడు. తను నేపాల్ సైడ్ నుంచి వచ్చేది. సో, అప్పుడు ఒక రోజు నేను సరోజ్‌ని అడిగాననమాట. సరోజ్, ఏంటి ఇంత ఇదిగా నువ్వు ఇంత డెడికేషన్‌గా చేస్తున్నావు? ఏంటి ఇది నువ్వు దీని వెనకాల కారణం ఏంటి అని అడిగితే, అప్పుడు సరోజ్ చెప్పాడు, "ఇట్స్ ఎ స్మాల్ గిఫ్ట్. ఇట్స్ ఎ స్మాల్ ఫీ దట్ ఐ యామ్ పేయింగ్ టు స్వామి" అని. అసలు ఏంటి? ఎందుకు నువ్వు గిఫ్ట్ ఆర్ ఫీ పే చేయాల్సిన అవసరం ఏంటి అంటే, అప్పుడు తను ఎవరికీ అలా చెప్పేవాడు. అంత ఈజీగా చెప్పేవాడు కాదనమాట. తన రూమ్ తీసుకొనెళ్ళి, కబోర్డ్‌లో తీసుకొనెళ్ళి ఒక వైట్ లింగం, ఆ లింగం చూపించారు. ఆ లింగం చూపిస్తే పైన ఒక బ్లాక్ మచ్చ, ఒక బ్రెయిన్ షేప్‌లో ఆకారం ఉండి ఆ బ్లాక్ మచ్చ ఉంది. అప్పుడు నేను సరోజ్‌ని అడిగాను, ఏంటి అని. ఇది స్వామి నాకు సృష్టించారు. ఇది బ్లాక్ మచ్చ నా బ్రెయిన్‌లో ఉన్న ట్యూమర్. ఈ బ్లాక్ మచ్చ
స్వామి నాకేం చెప్పారంటే, "ఈ లింగానికి అభిషేకం చేస్తూ, ఆ అభిషేకం నీళ్లు నువ్వు స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత నీ హెల్త్ అనేది స్లోలీ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది" అని చెప్పారు స్వామి ఆయనకి. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ డాట్ ఏదైతే ఉందో, ఆ డాట్ ఒక సైజు స్లోలీ ష్రింక్ అవుతూ వచ్చింది. ఆ ష్రింక్ అవుతూ ఒకరోజు కంప్లీట్‌గా అది ఎళ్ళిపోయిందనమాట. సో, ఆయన ట్యూమర్ స్వామి దయ వల్ల కంప్లీట్‌లీ క్యూర్ అయిపోయింది. సో, దాని ఆ మహిమ స్వామి ఏదైతే మహిమ చేశారో సరోజ్ ప్రధాన్‌తో, ఆ మహిమకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఆయన ఒక అది హాస్టల్‌లో ఆ పాక్‌ని 2 ఇయర్స్ మేము చదివాము. ఎవ్రీ డే వర్షాకాలం కానీ, ఎండాకాలం కానీ, శీతాకాలం కానీ, ఏదైనా కానీ, ఆయన మాత్రం ఆ పార్క్‌లో పనిచేస్తూ, ఆ పార్క్‌కి కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో, అప్పుడు అనుకునేవాడిని నేను, ఇది స్వామి మిరకిల్స్ బాగా చేస్తున్నారు. బాగుంది. చాలా బాగుంది మిరకిల్స్ అని. ఇంకొక నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయి ఉండేవాడు, తారక్ రెడ్డి అని. తారక్ వచ్చి కెనడాలో మాంట్రియాల్ అనే ప్రావిన్స్‌లో ఆయన అక్కడ ఉండేవారు. వాళ్ళ తాతగారి టైం నుంచి వాళ్ళు పెద్ద భక్తులు. సో, ఆ కెనడాలో తను పుట్టడము, పెరగడము ఆ మాంట్రియాల్ అనే ప్రావిన్స్‌లో జరిగింది. దాని తర్వాత ఆయన హైర్ ఎడ్యుకేషన్ కోసం వచ్చి హైర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యారు. బేసికల్లీ మా ఇన్‌స్టిట్యూట్‌లో గ్రాడ్యుయేషన్ క్లాసెస్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లాసెస్ జరిగేవి. సో, ఆయన గ్రాడ్యుయేషన్ కోసము ఆయన కెనడా మాంట్రియాల్ ప్రావిన్స్ నుంచి మాంట్రియాల్ క్యూబెక్ ప్రావిన్స్ నుంచి వచ్చారనమాట. అయితే ఒకరోజు నా పక్కన కూర్చొనున్నాడు. పక్కన కూర్చున్నప్పుడు ఫుల్ బాగా కొత్త దుస్తులేసుకొని వచ్చి ఉన్నాడు. అప్పుడు నేను తారక్‌ని అడిగాను, "ఏంటి తారక్, ఏంటి ఈ విషయం?" అంటే, "ఇవాళ నా బర్త్‌డే. స్వామి నాకు ఇంటర్వ్యూ ఇస్తారు. సో, అందుకని నేను ఇట్లా తయారయ్యి వచ్చున్నాను. కార్డు, తర్వాత అక్షింతలు, ఫోటో." అప్పుడు బర్త్‌డే అప్పుడు మాకు ఒక అవకాశం వచ్చేది. నాకు కూడా వచ్చింది. బర్త్‌డే రోజున ఫ్రంట్ లైన్‌లో ఎళ్లి కూర్చొని ఒక ఫోటో తీసుకొనెళ్ళి, అక్షింతలు తీసుకొని వెళ్తే స్వామి అక్షింతలేసేవారు. ఫోటో మీద స్వామి సైన్ చేసి అది గిఫ్ట్‌గా మాకిచ్చేవారనమాట. సో, ఆ రోజు తారక్ బర్త్‌డే కాబట్టి తారక్ టర్న్ అది. అప్పుడు తారక్ ఇంటర్వ్యూ రూమ్‌లోకి వెళ్ళి, దాని తర్వాత దర్శనం అయిన తర్వాత మేము హాస్టల్‌కి వెళ్తున్నప్పుడు అప్పుడు నేను తారక్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్ళి, "తారక్, ఏమైంది? లోపల లోపల ఏమైంది చెప్పగలుగుతావా? ఎ అంటే నీకు పర్మిషన్ ఉందా? నీకిష్టం ఉందా షేర్ చేసుకోవడానికి?" అంటే, దాంట్లో "ఏం లేదు రాజేష్, నేను నీకు చెప్తాను. సరే, హాస్టల్‌కి నడుస్తూ వెళ్తూ ఉంటాం కదా! అప్పుడు చెప్తాను." సో, తారక్‌తో పాటు క్యూబెక్ ప్రావిన్స్, మాంట్రియాల్ ప్రావిన్స్ నుంచి ఎవరైతే డెలిగేషన్ వచ్చిందో, స్వామి యొక్క డెలిగేషన్, అక్కడ సమితి మెంబర్స్ వచ్చున్నారో, స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సో, మొత్తం కెనడాలో మాంట్రియాల్ అండ్ క్యూబెక్, మాంట్రియాల్ అనేది సిటీ, క్యూబెక్ అనేది ప్రావిన్స్. ఆ ప్రావిన్స్‌లో ఫ్రెంచ్ మాట్లాడతారు. ఎందుకంటే అది ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. సో, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళకి ఫ్రెంచ్ చాలా ఫ్లూయెంట్‌గా వస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఇంగ్లీష్ కంటే ఫ్రెంచే ఎక్కువ మాట్లాడతారు. సో, తారక్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ రూమ్‌కి వెళ్ళాడో, అది స్వామి వాళ్ళని డెలిగేషన్ వాళ్ళని ఆహ్, వాళ్ళతో సంభాషణ మొదలెట్టారు. ట్రాన్స్‌లేటరు మొదలెట్టాడనమాట. "స్వామి, నేను మీకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్తాను" అని. అయితే స్వామి అన్నారంట, "నాకవసరం లేదు" అని వాళ్ళతో ఫ్లూయెంట్ ఫ్రెంచ్‌లో, వాళ్ళతో స్వామి మాట్లాడడం మొదలెట్టారు. అయితే తారక్ కంప్లీట్‌లీ వాస్ స్పెల్ బౌండ్. ఇది స్వామి అంత ఫ్లూయెంట్‌గా ఫ్రెంచ్‌లో ఎట్లా మాట్లాడుతున్నారు? వాళ్ళతో ఎట్లా సంభాషణ చేస్తున్నారు? వాళ్ళతో మాట్లాడడమే కాదు, జోకులు వేసి, వాళ్ళని నవ్విస్తూ, వాళ్ళ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అందరి గురించి ఎంక్వైరీ చేసి, వాళ్ళందరికీ చివరికి పాద నమస్కారం ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళందరినీ పంపించారనమాట. సో, అప్పుడు నాకు మళ్ళీ అనిపిచ్చేది, వావ్! స్వామి మిరకిల్స్ చాలా చేస్తున్నారు. స్వామి నిజంగానే స్వామి ఈస్ ఎ మిరకిల్ మ్యాన్ అని. సో, ఒకరోజు దర్శన్‌లో కూర్చొని అప్పుడు కూర్చున్నప్పుడు స్వామి ఇది ఒక స్పీచ్ మొదలైంది. ఆ స్పీచ్‌లో నేను క్లాస్ నోట్స్ రాసుకుంటూ ఉన్నాను. రాసుకుంటూ ఉంటున్నప్పుడు మధ్యలో మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్ అని చెప్పారు స్వామి. అప్పుడు సడెన్‌గా నా ఫోకస్ దాని మీదకి వెళ్ళింది. వెళ్తే స్వామి మిరకిల్స్ అంటున్నారు. బట్ మిరకిల్స్ ఆర్ మై విజిటింగ్ కార్డ్.
అని చెప్పి స్వామి అప్పుడు స్పీచ్లో చెప్పడం జరిగింది. మై ట్రూ మిరకల్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్. My true miracle is transformation of heart. All that you see, other miracles, the small miracles that you see, they are just my visiting cards. So Swami చెప్పడం ఏంటంటే ఆ స్మాల్ మిరకల్స్ విజిటింగ్ కార్డుగా పంపించి ఆ విజిటింగ్ కార్డు ద్వారా ఆయనకి ఇష్టమైన భక్తుల్ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళని ఆయన దగ్గరికి తెప్పించుకొని ఆయన చేసే మిరకల్, ద మేజర్ మిరకల్ దట్ స్వామి డస్ ఈజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హార్ట్ అని ఆయన టీచ్ చేయడం జరిగింది. దాని తర్వాత అదే స్పీచ్ అనుకుంటాను, లేదా ఇంకో స్పీచ్లో కూడా మళ్ళీ ఆయన రీఐటరేట్ చేశారనమాట. ఇది అనిల్ కుమార్ ఎవరైతే స్వామికి ట్రాన్స్లేట్ చేస్తారో ఆయన అప్పుడు అడిగారు, స్వామి ఇట్లా మనము ఇది మనం ఆరతి సాంగ్ ఉంది కదా, ఆ ఆరతి సాంగ్లో ఒక ఫ్యూ వర్డ్స్ వస్తాయి, మరి అంతయు నీవే అని. అసలు మరి అంతయు నీవే అంటే ఏంటి? అప్పుడు స్వామి చెప్పారనమాట, నా దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు, కొంతమందికి ఇది అనారోగ్యంతో వస్తూ ఉంటారు, వాళ్ళకి నేను డాక్టర్గా హెల్ప్ చేస్తూ ఉంటాను. కొంతమంది పిల్లల్ని తీసుకొని వస్తుంటారు, వాళ్ళకి తలనీలాలు చేయించాలి అని, సో నాకు కత్తిరిస్తారు, నేను బార్బర్గా పనిచేస్తాను. ఎంతో మంది ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదో ఆపద వచ్చినప్పుడు రోడ్డు బాగాలేదని అప్పుడు నన్ను ప్రే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఇంజనీర్గా నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటారు, వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, ఫ్లైట్ మిస్ అయిపోతుంది, అప్పుడు నాకు ప్రే చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను ఒక టికెట్ ఏజెంట్గా కూడా హెల్ప్ చేస్తూ ఉంటాను. అందుకే మరి అంతయు నీవే స్వామి అని అట్లా వర్డ్స్ వచ్చినాయి. కానీ మై మెయిన్ గోల్ ఈజ్ టు ట్రాన్స్ఫార్మ్ ది హార్ట్ అని మళ్ళీ స్వామి రీఐటరేట్ చేసి అప్పుడు స్వామి ఒకటి చెప్పారనమాట, ఇదంతా అనవసరంగా వీళ్ళు భయపడుతూ ఉంటారు అని, ప్రతిదానికి టెన్షన్ తెచ్చుకుంటూ ఉంటారు. వై ఫియర్ వెన్ ఐ యామ్ నియర్, వై ఫియర్ వెన్ ఐ యామ్ నియర్ అని స్వామి అప్పుడు డిక్లరేషన్ చేయడం జరిగింది. ఎన్నో అనుభూతులు ఉన్నాయి స్వామితో. పెద్ద అంటే చాలా 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 స్మాల్ ఐటమ్స్లో జరుగుతూ ఉంటాయి స్వామితో. దాన్ని మనం గుర్తించడము, దాన్ని గుర్తించి స్వామి యొక్క ప్రెసెన్స్ని అక్నాలెడ్జ్ చేయడము చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని సంగతులు నేను మీతో షేర్ చేస్తాను. సో బేసికలీ నేను టాటాలో పనిచేస్తున్నప్పుడు నన్ను యుఎస్కి మా బాస్ పంపించారు, మా ఎండి పంపించారు అనమాట. నన్ను యుఎస్కి అక్కడ అక్విజిషన్ చేయాలి, $16 మిలియన్ అక్విజిషన్ చేయాలి. ఆయన కూడా స్వామి ఫోల్డ్ నుంచి వచ్చిన ఆయనే, వాళ్ళు కూడా స్వామి డివోటీసే. ఎందుకో ఆయనకి నా పట్ల కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ ఉండేది. దాని తర్వాత ఆయనకి తెలిసింది నేను కూడా స్వామి స్టూడెంట్ అని. సో నాకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను ఆయన యుఎస్కి పంపించి ఆ $16 మిలియన్ అక్విజిషన్ కి ఇన్ఛార్జ్ గా చేస్తున్నారనమాట. ఫస్ట్ టైం మై ఎక్స్పీరియన్స్. అంతకుముందు నేను అక్విజిషన్ చేసింది లేదు, దాంట్లో ఉన్న నాలెడ్జ్ కూడా నాకు లేదు. సో అప్పుడు యుఎస్కి వెళ్ళున్నాను. వెళ్ళున్నప్పుడు చాలా విషయాలు, ఫస్ట్ టైం ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ ఇష్యూస్. దాని తర్వాత అక్విజిషన్ బాగా అయ్యింది. అక్విజిషన్ అప్పుడు అయినప్పుడు ఎందుకో ఒకసారి మనసులో ఒక సంకల్పం ఏర్పడింది. సంకల్పం ఏంటంటే, పిట్స్బర్గ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకొని యుఎస్ నుంచి వెళ్ళిపోయే ముందర వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మొత్తం ఇది ఆల్ ఆబ్స్టికల్స్ అవన్నీ ఆయన తొలగిస్తారు కాబట్టి ఈ అక్విజిషన్కి వచ్చే ఆబ్స్టికల్స్ అన్నీ ఆయన నాకు హెల్ప్ చేయాలి. నేను వెళ్ళి ఆయనకి అక్కడ దర్శనం చేసుకొని నమస్కారం పెట్టుకొని రావాలి అని ఒక సంకల్పం ఏర్పడింది. సో అట్లా అక్విజిషన్ అయిపోయింది. అక్విజిషన్ అయిపోయిన తర్వాత మేము పాకస్బర్గ్ అనే ఊరు, అక్కడి నుంచి పిట్స్బర్గ్ అనేది ఆల్మోస్ట్ 8 hours బై రోడ్ ఉంటుందన్నమాట. ఆ 8 hours బై రోడ్ ఉన్నప్పుడు మా బాస్కి ఫోన్ చేసి, ఇట్లా అనుకున్నానండి, నేను వెళ్ళాలి,
అంటే ఆయన అన్నారు, "ఇది మరి అఫీషియల్‌గా అయితే వెళ్ళలేవు. ఎందుకంటే అది నాట్ పర్మిటెడ్ యాస్ పర్ ద రూల్స్. యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఎక్స్‌పెండిచర్. బట్ పర్సనల్లీ నీకు వెళ్ళాలి అని ఉంటే నువ్వు వెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు" అని ఆయన చెప్పారు. అట్లా చెప్తే అప్పుడు అక్కడ నా కలీగ్స్ ఉండేవారనమాట. అందులో హుసేన్ అనే ఒక అబ్బాయి నాతో పాటు చాలా క్లోజ్‌గా పనిచేసేవాడు. He used to help me in various office items. He was my colleague. సో హుసేన్ అడిగాను, "ఏ హుసేన్, ఇట్లా పిట్స్బర్గ్‌కి వెళ్ళాలని ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, నువ్వు వస్తావా?" అంటే, "ఆ! రాజేష్ నేనొస్తాను" అని. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, హుసేన్ కదా! ఆయనకి ఏంటి మోటివేషను వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూడ్డానికి, ఆయనకి ఏంటి మోటివేషన్ అని అనుకున్నాననమాట. సో, అప్పుడు నాకు యూఎస్‌లో డ్రైవ్ చేసే దానికి లైసెన్సు లేదు. డ్రైవ్ చేసే అనుభవము లేదు. సో, హుసేన్ చెప్పాడు, "లేదు రాజేష్, నేను తీసుకొని వెళ్తాను" అని. సో, హుసేను, నేను, దాని తర్వాత ఇంకా ఇద్దరు. ఈ నలుగురు ఒక కారు హైర్ చేసుకొని పిట్స్‌బర్గ్ టెంపుల్‌కి బయలుదేరాం. అలా వెళ్తూ టైం అయిపోయింది. టైం అయిపోతూ ఉంటే అప్పుడు 8:00కి టెంపుల్ మూసేస్తారు. సో, మేము దాదాపు అబౌట్ 7:00కి పిట్స్‌బర్గ్ రీచ్ అవ్వడం రీచ్ అవ్వడం జరిగింది. జరిగిన తర్వాత ఇంకో 15 మినిట్స్‌లో టెంపుల్ రీచ్ అవుతాము అని అనుకున్న సమయంలో ఆ మ్యాప్స్ అప్పుడు గూగుల్ మ్యాప్స్ అవి ఏమీ ఉండేవి కాదు. మ్యాప్ క్వెస్ట్ అని ఉండేది. ఆ మ్యాప్ క్వెస్ట్ మేము ప్రింట్ తీసుకొని ఎగ్జిట్ నంబర్ ఏదైతే ఎగ్జిట్ నంబర్ ఉందో ఆ ఎగ్జిట్ నంబర్‌ని గమనిస్తూ దాన్ని రూట్‌గా పెట్టుకొని వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు అప్పుడు ఎగ్జిట్ నంబరు అది తప్పుగా హుసేన్ రీడ్ చేసి అది ముందరికెళ్ళిపోయామనమాట. ముందరికెళ్ళిపోయి అలా యూ టర్న్ తీసుకొని వచ్చే లోపల అనదర్ 30 మినిట్స్ అయిపోయింది. సో, 7:15, 7:45 అయింది. అప్పుడు నాకు మనసులో ఎందుకో ఆలోచన వచ్చింది. సర్లే హుసేన్‌కి మోటివేషన్ ఏముంటుంది? టెంపుల్ మూసే లోపల మోటివేషన్ ఏముంటుంది హుసేన్‌కి వెళ్ళాల్సింది. సర్లే తనేదో తప్పు చేశాడు. దాంట్లో దాంట్లో మనం ఏం చేయలేం. ఆహ్, మనకి ఫార్చ్యూన్ ఉంటే, రాసి ఉంటే మనం టెంపుల్‌కి వెళ్తాము అని అనిపించింది. సో, టెంపుల్‌కెళ్ళాం. 7:45, 7:50కి టెంపుల్‌కెళ్ళాం. పరిగెత్తాం. పరిగెత్తిన తర్వాత అప్పుడు అప్పుడు దర్శనం చేసుకున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత అప్పుడు నాకు $11 ఇట్లా ఇది $11 హుండీలో వేయాలని అనిపించింది. అనిపించినప్పుడు పర్స్ తీశాను. పర్స్ తీస్తే $11 $1 ఈచ్ కాగితాలున్నాయి. నోట్స్ ఉన్నాయి. దాని తర్వాత $50, $100 అలా ఉన్నింది పాకెట్‌లో. సో, అట్లా ఉన్నప్పుడు నేను కౌంట్ చేస్తా ఉన్నాను. కౌంట్ చేస్తా ఉంటే అప్పుడు అనిపించింది, నాకెందుకో అనిపించింది ఓన్లీ 10 ఉన్నాయి. $50 సరే $50 సమర్పించాలి. ఆ రోజుల్లో $50 అంటే చాలా ఎక్కువ. సరే సరే సమర్పించుదాము అనుకున్నాం కాబట్టి $11 లేకపోతే $50 హుండీలో వేద్దామా అని ఒక ఆలోచన వచ్చింది. అలా కౌంట్ చేస్తూ ఉంటే ఎగ్జాక్ట్‌లీ $11 పర్స్‌లో వచ్చాయన్నమాట. ఓన్లీ $11. నాట్ ఎ డాలర్ మోర్, నాట్ ఎ డాలర్ లెస్. అప్పుడు అనిపించింది, ఓకే. సో, ఈ సంకల్పము నేను చేసుకున్నాను. స్వామి దయ వల్ల ఈ సంకల్పం చేసుకున్నాను కాబట్టి అది పాసిబిలిటీ అయింది అని. అప్పుడు పూజారి అడిగారు, "ఎలా వచ్చారు మీరు ఇంత దూరం నుంచి? ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత దూరం నుంచి వచ్చారు మీరు. ఎవరు మిమ్మల్ని తీసుకొని వచ్చారు?" అప్పుడు నేను చెప్పాను, "ఇట్లా హుసేన్ అని నా కలీగ్ అండి. ఇక్కడ పక్కనే ఉన్నాడు. ఆయన కూడా దర్శనానికి వచ్చాడు" అంటే అప్పుడు అప్పుడు ఆయనని హుసేన్‌ని దీవించారు ఆ పూజారి. "చాలా మంచి పని చేశావు. మీ వాళ్ళని తీసుకొనొచ్చావు. కరెక్ట్ టైంలో తీసుకొనొచ్చావని." అప్పుడు నాకనిపించింది, స్వామికి టీచింగ్ గుర్తొచ్చిందనమాట. సర్వధర్మ అని. స్వామి చెప్తారు కానీ మనం ఫాలో అవ్వము. అది ఫాలో అవుతాము. కాకపోతే ఎప్పుడైనా ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత మనం అనుకుంటాం. అరే! సరే తను వాళ్ళకి అంత మోటివేషన్ ఉండదు కదా! కానీ నన్ను తీసుకొనెళ్ళిన వాడు హుసేన్. అండ్ అండ్ స్వామి ఏం చెప్తారంటే సర్వధర్మ, ఆల్ ధర్మాస్ ఆర్ ద సేమ్ అని. అప్పుడు అనిపించిందనమాట. సో, ఈ చిన్న చిన్న టీచింగ్స్ ఆఫ్ స్వామి మనము పాటించం. అది మనము నాట్ ఓన్లీ ఇన్ లెటర్, వి హావ్ టు ఫాలో దెమ్ ఇన్ స్పిరిట్ అని అప్పుడు అనిపించింది. దాని తర్వాత అప్పుడు ఇది అక్కడ కిచెన్ ఉంది. ఆ కిచెన్‌లో మాకు
8:30 అయిపోయింది. చాలా మధ్యాహ్నం గూడా సరిగ్గా తినలేదు. అక్కడ ఎళ్లి కొనుక్కుందామా అనే సమయంలో ఆ పూజారి వచ్చి, "లేదు, మీరు అంత సంకల్పం చేసి మీరు అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి మీకు ఫ్రెష్‌గా దద్దోజనం తయారు చేశాను. ఆ దద్దోజనం మీకిప్పిస్తాను. మీరు దద్దోజనం హాయిగా తిని మీరెక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళండి" అని ఆయన మమ్మల్ని ఆశీర్వదించి, దీవించి దద్దోజనం ఇచ్చి మమ్మల్ని అక్కడి నుంచి పంపారు. So these are small instances where మనం ఈజిలీ వి కెన్ సే ఏదో కోయిన్సిడెన్స్‌లే అని మనం దాన్ని పక్కకి తీసేయొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ స్వామి. స్వామి ప్రూవ్స్ హిస్ ప్రెజెన్స్ బై సెండింగ్ సచ్ స్మాల్ బ్లెస్సింగ్స్. అండ్ రీసెంట్లీ ఆల్సో నేను మా ఇన్‌స్టిట్యూట్‌కి ఎవ్రీ ఇయర్ మాకు ప్రేమ బంధం అని జరుగుతుంది. 31st ఆఫ్ డిసెంబర్ ప్లస్ 1st ఆఫ్ జనవరి జరుగుతుందన్నమాట. అప్పుడు ఆల్ స్టూడెంట్స్ వాళ్ళు అందరూ గ్యాదర్ అయ్యి దాని తర్వాత సేవలు చేయడము, స్వామి గురించి మాట్లాడడము, వేరియస్ సేవా యాక్టివిటీస్ అండర్‌టేక్ చేయడము అవన్నీ జరుగుతూ ఉండేవి. సో ఆ టైంలో మేము యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ గూడా, అంటే మమ్మల్ని ఎవరు అడగరు యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ ఇవ్వండి అని, అసలు అడగరు ఎవరు. కానీ స్వయంగా మేము యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కలెక్ట్ చేసి ఇస్తాము. దాని తర్వాత ఒక స్వామి దగ్గర నుంచి ఒక కార్డు, దాని తర్వాత ఒక విభూది ప్యాకెట్ మా ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు మాకు పంపుతారు. సో అది నేను 1st జనవరి 2020కి ఇవ్వడం జరిగింది. జనరలీ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇన్‌స్టిట్యూట్ నుంచి లెటర్‌లో స్వామి ఒక కార్డు, పాకెట్ క్యాలెండర్, ఆ పాకెట్ క్యాలెండర్, దాని తర్వాత విభూతి ప్యాకెట్ వస్తుంది. అది జనవరిలో రాలేదు, ఫిబ్రవరిలో రాలేదు, మార్చ్‌లో కూడా రాలేదు. సో నేను ఒకసారి అనుకున్నాను, సరే ఏదో ఈసారి మేబీ ఈ కరోనా వల్ల, దాని తర్వాత అప్పటికే లాక్‌డౌన్ అనౌన్స్ అయిపోయింది, మార్చ్ ఎండ్‌కి రాలేదు. అది ఏప్రిల్ మధ్యన ఒకరోజు పోస్ట్ మ్యాన్ అది తీసుకొనొచ్చి ఇంటికి తీసుకొనొచ్చి నాకు ఇవ్వడం జరిగిందన్నమాట. అప్పుడు నేను అడిగాను పోస్ట్ మ్యాన్‌ని, "ఏంటండి ఇది లాక్‌డౌన్‌లో కూడా మీరు పనిచేస్తున్నారా?" అంటే ఆయన అన్నారు, "లాక్‌డౌన్‌లో ఎన్ని రోజులని కూర్చుంటామండి. ఎన్నో ఇంపార్టెంట్ ప్యాకెట్స్ ఉంటాయి. ఇదిగోండి మీ ప్యాకెట్" అని. అది ఓపెన్ చేస్తే స్వామి నుంచి ఒక క్యాలెండరు, విభూది. రైట్ డ్యూరింగ్ ద లాక్‌డౌన్ టైమ్‌లో స్వామి నుంచి విభూది రావడం, అంటే మా ఇన్‌స్టిట్యూట్ నుంచి విభూది రావడం జరిగింది. దిస్ ఈజ్ అగైన్ అనదర్ స్మాల్ ఇన్సిడెంట్ వేర్ స్వామి ప్రూవ్స్ హిస్ ప్రెజెన్స్. దాని తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు, స్వామి ఫిజికల్ ఫామ్‌లో ఉన్నప్పుడు మీకు చాలా అద్భుతాలు జరిగి ఉంటాయి. మీరు స్వామిని రోజు చూసి ఉంటారు. ఎన్నో విషయాలు మీకు స్వామి నుంచి తెలిసి ఉంటాయి. బట్ ఇప్పుడు స్వామి ఫిజికల్ ఫామ్‌లో లేరు. స్వామితో కనెక్షన్ ఎలా ఉంటుంది? రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది అని. అప్పుడు ఆలోచించినప్పుడు ఒక థాట్ అక్కడ జస్ట్ లైక్ దట్. ఆ థాట్ ఏంటంటే, స్వామి ఈజ్ హృదయ నివాసి. స్వామి లివ్స్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ప్లీజ్ మేక్ ప్లేస్ ఫర్ స్వామి ఇన్ యువర్ హార్ట్. అండ్ స్వామి కూడా ఇది ఒకరోజు చెప్పడం జరిగింది. మేము స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు స్వామి మాకు ఒక చిన్న కథ చెప్పున్నారన్నమాట. ఆ కథ ఏంటంటే, ఒకరోజు త్రిమూర్తులు వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు, డివినిటీని ఎక్కడ తీసుకొని వెళ్ళి దాచాలి అని. సో అప్పుడు విష్ణుమూర్తి సజెస్ట్ చెప్పారు, ఎక్కడో ఆకాశంలో ఎక్కడో తీసుకొని వెళ్ళి దాచుతామని. దాని తర్వాత శివ భగవాన్లు ఇది పాతాళంలో దాచుతామని, బ్రహ్మగారు ఇంకెక్కడో దాచుదామని చెప్పారంట. అది చెప్పినప్పుడు వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, లేదు మానవుడు పాతాళంకి కూడా వెళ్ళిపోతాడు, ఆకాశంలో ఎంత ఎత్తునైనా వెళ్ళిపోతాడు, సముద్రంలో ఎంత లోతైనా వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ డివినిటీ అనేది మానవుడి ఒక హార్ట్‌లో దాచాలి. డివినిటీ అనేది మానవుడి ఒక హార్ట్‌లో దాచాలి. సో అది హార్ట్‌లో దాచినప్పుడు మ్యాన్ విల్ గో ఎనీవేర్ ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్, బట్ మ్యాన్ విల్ నాట్ గో ఈవెన్ అ ఇంచ్ డీపర్ ఇన్సైడ్ అని స్వామి చెప్పడం జరిగింది. అప్పుడు స్వామి ఒక కొత్త ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు సాయిబాబాకి. సాయిబాబా అంటే సీ ఆల్వేస్ ఇన్సైడ్. సాయి, సీ ఆల్వేస్ ఇన్సైడ్.
When you see always inside, you will find Baba. Baba ante bliss and awareness. Bliss and awareness, not single bliss and single awareness. Double the bliss and double the awareness. Andukane I say that Swami is Hrudaya Nivasi. Swami is nowhere. Swami is inside you. And adi manam guttiste, Swami will always be in you, around you, and నియర్ యూ అని ఒక ఐడియా వచ్చింది. అది ఒక రోజు నేను ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా హృదయ నివాసి అని నాకు ఐడియా, అదే ఆ థాట్ ఎందుకు అట్లా అకర్ అయిందంటే, ఒకరోజు నేను ఒక టెంపుల్కి వెళ్ళాను. ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మా సొసైటీకి వచ్చింది. మా సొసైటీలో కూడా టెంపుల్ ఉంది, దాని తర్వాత ఇంట్లో టెంపుల్ ఉంది. సో మ్యాన్ హ్యాస్ బిల్ట్ టెంపుల్ అవుట్ సైడ్, ఇన్ ద సిటీ, ఇన్ ద కాలనీ, in the society, in the house, but still man has no peace. Endukante man has stored chinta inside Hrudaya. అది హృదయాన్ని చింతతో బాగా ఫిల్ చేసి పెట్టున్నారు. సో అప్పుడు హృదయంలో చింత ఉన్నప్పుడు ఇంకా స్వామికి ఏమి చోటు ఉంటుంది? స్వామి నివసించడానికి చోటు ఏమి ఉంటుంది? సో స్వామి యొక్క టీచింగ్ ని స్ట్రెంగ్త్ గా తీసుకొని, వై ఫియర్ వెన్ ఐఎమ్ నియర్ అని స్వామి చెప్పినప్పుడు ఆ చింతని మనము తొలగిస్తే దే విల్ బి యాంపుల్ ఆఫ్ ప్లేస్ ఫర్ స్వామి టు లివ్ ఇన్సైడ్ యూ అని ఒక థాట్ వచ్చిందనమాట. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, బేస్డ్ ఆన్ వాట్ స్వామి హెస్ టాట్ us, follow one simple teaching of Swami. That's enough. చాలా స్వామి మనకు చెప్పి ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మేము అక్కడ చదువుతున్నప్పుడు ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ యుఎస్ నుంచో ఎక్కడి నుంచో ఆయన వచ్చారు. ఆయన వచ్చి స్వామి యొక్క టీచింగ్స్ ఇంగ్లీష్ గ్రామర్ లో కూడా చాలా చమత్కారం అని చెప్పారు అనమాట. ద వే ద గ్రామర్ హెస్ బీన్ పుట్ టుగెదర్ ఇన్ స్వామిస్ టీచింగ్స్ ఈస్ అ మిరకల్ అని ఆయన మాకు చెప్పారు అనమాట. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దోస్ టీచింగ్స్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ కానీ, hands that help are holier than lips that pray, or I want peace. Swami chepparu, I want peace. I remove ego, want remove desire, then you're automatically left with peace. So you take one simple teaching of Swami and then follow that simple teaching of Swami as a life motto. Andukane for me, wherever I go and ఎక్కడైనా కానీ మా కలీగ్స్ కానీ ఎవరికైనా కానీ వన్ సింపుల్ టీచింగ్ ఆఫ్ స్వామి దట్ ఐ ఆల్వేస్ షేర్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనే టీచింగ్ ఆఫ్ స్వామిని నేను ఆల్వేస్ షేర్ చేస్తూ ఉంటాను. సో స్వామి మాకు ఇచ్చారు, ఎన్నెన్నో ఇచ్చారు. అయినా కానీ ఇంకొక కోరిక ఉంది, స్వామి దగ్గర నుంచి ఒక కోరిక ఉంది. చిన్నప్పుడు షిర్డీ సాయిగా మాకు ఎంతో వాత్సల్యాన్ని స్వామి చూపించారు. దాని తర్వాత సత్యసాయిగా ఎంతో ప్రేమ, అపారమైన ప్రేమ స్వామి మాకు చూపించారు. సో ప్రేమ సాయి ఒక ఔదార్యం కూడా మనందరికీ దక్కాలనేది అదొకటే నా చిన్న కోరిక. ఎందుకంటే స్వామి చెప్పారు మాకు, ఐఎమ్ ట్రినిటీ ఆఫ్ అవతార్స్ అని మాకు చెప్పారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నోసార్లు ఇంటర్వ్యూలో స్వామి చెప్పారు, ఐఎమ్ ట్రినిటీ ఆఫ్ అవతార్స్, షిరిడి సాయి, సత్య సాయి, ప్రేమ సాయి. సో ఈ ప్రేమ సాయి వస్తారు కాబట్టి మనందరికీ ప్రేమ సాయి ఒక ఔదార్యం, ప్రేమ సాయితో టైం, ప్రేమ సాయి ఒక ఎక్స్పీరియన్స్ మనందరికీ కలగాలని కోరుకుంటూ I will bring my thought sharing exercise to an end. Thank you. Jai Sai Ram. So Sairam, Rajesh brother, for such a wonderful insights. Meeku Swami ichina first one-to-one interaction lo meer cheppina colorful tie gurinchi kaani, bank account gurinchi kaani, so all of our youth are thinking, yes, we are also praying Swami that we should also increase, give us lots of seva opportunities. Absolutely. so that we'll also fill in our spiritual bank accounts. Absolutely. And what you said, Sai is Hridayavasi, yes, that's true. సాయి ఇస్ హృదయవాసి, మీరు చెప్పింది మేము అందరం గుర్తుపెట్టి, సాయి ఇస్ ఇన్సైడ్, భలే అది చాలా కనెక్ట్ అండ్ బ్రదర్, దట్స్ ట్రూ. అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ we are missing Swami in a physical form. So that's where the youth has to always, it's a time for us to go inward journey rather than searching elsewhere.
సో దట్స్ వాట్. అండ్ కలర్ఫుల్ టై, ఎస్ డెఫినెట్లీ ఇట్స్ ఇంపార్టెంట్ థింగ్. యూత్ కి ఒకసారి మీ ద్వారా స్వామి కాషస్ చేసినట్టు అనిపిస్తుంది. సో డోంట్ గో బిహైండ్ వరల్డ్లీ థింగ్స్, go behind inward journey. That's what I think overall Swami is conveying through you to us. And so చాలా queries వచ్చాయి యూత్ కి. నాకు ట్యూన్ చేసి నేను కొన్ని 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, బికాస్ you are in a leadership role, heading the entire blockchain division for Tech Mahindra. You would have a few hundreds of people are reporting to you. So youth ki general ga youngsters ki we get angry anamata, కోపం వచ్చేస్తుంది. సో మీరు అండ్ స్వామి మీ గ్రూప్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టుగా వాట్ ఈస్ దట్ ప్రాక్టీస్ యూ డూ టు కంట్రోల్ యువర్ యాంగర్ అండ్ ఎమోషన్స్? సో స్వామి రెండు విధాలుగా మమ్మల్ని ఎప్పుడు అడ్రస్ చేసేవాళ్ళు అనమాట, దున్నపోత అండ్ బంగారు. సో మీకు కోపం వచ్చినప్పుడు అది తమస్ గుణం, కోపం అనేది తమస్ గుణం. ఆ తమస్ గుణం ఉన్నప్పుడు స్వామి ఒక దున్నపోతని మనం గుర్తు చేసుకుని, అయ్యో స్వామి మనల్ని దున్నపోత అంటున్నారు, ఇప్పుడు స్వామి నుంచి బంగారు అని అనిపించుకోవాలి. సో ఆ బంగారు అని అనిపించుకోవడానికి మనము ఏమి చేయాలి? అదొకటి, బంగారు అనేది సాత్విక్ గుణం. సో మన తమస్ గుణం నుంచి సాత్విక్ గుణానికి మనం వెంటనే వెళ్ళే ఒక ఇది సీక్రెట్, ఇట్స్ అ సీక్రెట్ కీ. సో స్వామి వర్డ్స్ కోపం వచ్చినప్పుడు స్వామి రే దున్నపోత అని అంటున్నారు అని గుర్తు చేసుకొని మనం వెంటనే దున్నపోత నుంచి బంగారు స్టేజ్ కి వెళ్ళిపోవాలి అన్నప్పుడు కోపం ఆటోమేటికలీ వెళ్ళిపోతుంది. Wonderful, sir. Well said. So inkoti, we keep getting lots of thoughts, negative thoughts around us anamata. How to keep away from those thoughts, especially young generations ki? Yeah, negative thoughts ade swami maaku em cheppevarante, you just have to observe, be an observer and then just keep observing your thoughts. And then oka swami di oka teaching undi, watch. Swami అనేవాళ్ళు అనమాట, ఆల్వేస్ హ్యావ్ అ వాచ్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫిజికల్ వాచ్, హ్యావ్ అ వాచ్ ఆన్ యువర్ రిస్ట్. వాచ్ యువర్ వర్డ్స్, వాచ్ యువర్ యాక్షన్స్, వాచ్ యువర్ థాట్స్, క్యారెక్టర్ అండ్ హ్యాబిట్స్. సో బేసికలీ విత్ గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్స్, good thoughts, then only you get a good character, then only you get a good habit. Adi manam gurtunchukunte, that will be Swami's guidance to us. Definitely, brother. So I hope me message very very thankful being at I know you are very busy even during the weekends. Swami కార్యానికి పర్వాలేదు, busy schedule నుంచి తీసుకొచ్చి మమ్మల్ని అడ్రస్ చేశారు. దానికి ఎంటైర్ మేడ్చల్ మల్కాజ్గిరి యూత్ తరఫున we thank you, brother, once again. And మీ సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అందిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. And also thank you, అడిగిన వెంటనే మీరు ఓకే చెప్పినందుకు, to also help us out with the industry speakers for our data science program also, what we have happy to help. That's really made us very happy. Once again, thanks a lot, brother, and said heartfully we all thank you, and we all pray Swami that you also go ahead and in a great success in your life. And said that I would like to conclude this session with ఒకసారి ఓంకారం 3 శాంతి and సమస్యలోక చెప్పి మనం కంక్లూడ్ చేసుకుందాం. తప్పకుండా. శాంతి 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 సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ 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 సత్య సాయి బాబాజీకి జై. ఇంకోటి పవన్ వెళ్ళిపోయే ముందర, ఇది నేను యాక్చువల్లీ నోట్స్ రాసుకున్నాను, అసలు ఏంటి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని. ఆ నోట్స్ లో నేను స్వామి ఇది ఎప్పుడు మమ్మల్ని స్టూడెంట్స్ గా దున్నపోత బంగారు అనేది దాని గురించి కూడా చెప్దామని అనుకున్నాను. అది నేను చెప్పడంలో మిస్ అయ్యింది. అది కూడా స్వామి మీ క్వశ్చన్ ద్వారా దాన్ని షేర్ చేసేటట్టు అవకాశం ఇప్పించారు.
So we are very fortunate now. So we are to be Swami chosen to be one of the instrument now. Thanks a lot, brother. And youth అందరికి ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. నెక్స్ట్ మంత్ సెకండ్ సండే రంగనాథ్ రాజు బ్రదర్ మనకి టాక్ డెలివర్ చేస్తారు 4:30 నుంచి 6 వరకు. యథావిధిగా 4th సాటర్డే మనకి 7 to 8 మన డిస్ట్రిక్ట్ యూత్ భజన్ ఉంటుంది. అందరూ యూత్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఇక్కడతో ఇది మనం ముగిద్దాం. జై సాయిరామ్. జై సాయిరామ్. జై సాయిరామ్.